తప్పకుండా మీ యొక్క అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. రేపు మళ్ళీ అసెంబ్లీ ఎట్లా పోరాడుతున్నారు, బెరలు పెట్టిండ్రు, గొర్రెలు పెట్టిండ్రు, ఒకనాడు మహిళలు కూర్చున్నారు, ఒకనాడు పిల్లలు కూర్చున్నారు, ట్రాక్టర్ల ర్యాలీ పెట్టిండ్రు. వివిధ రూపాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు కొట్లాడుతూ ఉన్నారు. మీ పోరాటాన్ని రేపు అసెంబ్లీలో మాట్లాడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి వేస్తాం. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇట్లా ఎయిర్ ఫోర్స్ ఉన్న కాడ 10 కిలోమీటర్ల చుట్టూ డంప్ యార్డ్ పెట్టద్దు, మా విమానాలకు పక్షులు అడ్డం వస్తాయి, మా ఫ్లయింగ్ జోన్ ఎఫెక్ట్ అవుతుంది అని ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇక్కడ డంప్ యార్డ్ పెట్టద్దు అని చెప్పి కలెక్టర్ గారికి లెటర్. మరి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పెట్టినా కూడా నువ్వు స్పందించావా? ఇలా ఈ గుమ్మడి వాళ్ళు అప్పుడే ఎయిర్ ఫోర్స్ దిండిగల్ అకాడమీ పెడితే వీళ్ళ భూములన్నీ పోయినాయి. ఆ రోజుల్లో 15,000 ఎకరాల భూములు పోయినాయి. ఆ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పెట్టి అట్ట పరిశాన్ చేసింది. ఇప్పుడు మళ్ళా డంప్ యార్డ్ పెట్టి ఉన్నోళ్ళని బతకనియకుండా ఇట్లా పరిశాన్ చేయబట్టింది. సో ఇప్పుడు ప్రజల అభిప్రాయం చూసినా, ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభిప్రాయం చూసినా, ఏ రకంగా చూసినా డంప్ యార్డ్ ఇక్కడ పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు. ఆలోచన విరమించుకోండి, మీ టిప్పర్లు వాపసు తీసుకోండి, మీ పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఆలోచనని గౌరవించాలని చెప్పి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటికీ